రేవంత్ రెడ్డి గారు మరో పాలమూరు బిడ్డ, మరో నడిగడ్డ ముద్దు బిడ్డ అయిన ప్రవీణ్ కుమార్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మీరు నా గుడ్డు మీద లేనిపోని విమర్శలు చేసిన, హరీష్ రావు గారి ఎత్తు మీద విమర్శలు చేసిన, మీరు ఎంత బాడీ షేవింగ్ చేసినా నేను ఇలాంటి భాష నేను మాట్లాడలేదు. దొండల భాష, బండల భాష. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం. రెడ్డిగా మాజీ ఐపీఎస్ అధికారి బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పైన ఇప్పుడు ఒక చర్చ అయితే నడుస్తూ ఉన్నది. గత కొద్ది రోజుల క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక సభలో మాట్లాడుతూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను గుండు గుండు అని మాట్లాడడం, హరీష్ రావును మాట్లాడుతూ ఇంకొన్ని వ్యాఖ్యలు అంటే బాడీ షేమింగ్ కు సంబంధించిన వ్యాఖ్యలు చేయడం, దాని తదనంతరమే ఒక 2-3 రోజుల తర్వాతనే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు సంబంధించి భద్రతను కూడా తొలగించడాన్ని తీవ్ర చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి ఆర్ఎస్ ప్రవీణ్ కూడా మాట్లాడుతూ భద్రతను తొలగించడానికి కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే చూస్తా ఉన్నాము. సో ఇటీవల ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ఎస్ఐఆర్ ఏదైతే ఎస్ఐఆర్ పేరుతోనే బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన సభలు సమావేశాలకి విస్తృతంగా హాజరవుతుండడం, పలు నియోజకవర్గాల్లో విస్తృతంగా ప్రజలను చైతన్యపరచడం కావచ్చు, ఎస్ఐఆర్ మీద మాట్లాడడం కావచ్చు. ఇంకా గురుకులాల్లో అంటే గతంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా గురుకులాల కార్యదర్శిగా పనిచేసినప్పుడు కూడా గురుకులాలకు సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం గురుకులాల్లో అవకతవకలు జరుగుతున్నాయి, దాంట్లో అవినీతి జరుగుతున్నదని చెప్పేసి దాని మీద ఒక సిట్ విచారణను ఏర్పాటు చేయాలని చెప్పి ఇట్లా రకరకాలుగా గవర్నమెంట్ మీద అయితే పలు విషయాల్లో ఒత్తిడి తీసుకొస్తా ఉన్నాడు మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. సో మరి ఈ సందర్భంలోనే ప్రభుత్వం ఆయన మీద కక్ష కట్టి దానికి సంబంధించి భద్రతను తొలగించిందంటే అవుననేటువంటి సమాధానాలు స్పష్టంగా వినిపిస్తా ఉన్నటువంటి పరిస్థితి మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ముఖ్యంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అభిమానులు కావచ్చు, ముఖ్యంగా స్వారోకు సంబంధించినటువంటి నాయకులు, నేతలందరూ కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నట్టుగా తెలుస్తున్నది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ అధికారిగా, అదేవిధంగా అడిషనల్ డీజీ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి, అంటే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవడం జరిగింది. అంతటి ఉన్నతమైనటువంటి స్థాయి ఉన్నటువంటి వ్యక్తికి అంటే గతంలో ఆయన ఎస్పీగా పనిచేసినప్పుడు కూడా కొంత మావోయిస్ట్ థ్రెటనింగ్ అనేది ఉండేది. సో ప్రెసెంట్ ఆయనకి సెక్యూరిటీతో పాటు ఒక బుల్లెట్ ప్రూఫ్ వాహనం కూడా ఉండేది మొన్నటి వరకు. సో అర్ధాంతరంగా సెక్యూరిటీని తొలగించడం, అదేవిధంగా ప్రూఫ్ వాహనాన్ని తొలగించడంతో స్వయంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించి నాకు ఏమి జరిగినా కూడా, నా మీద ఈగ వాలినా కూడా దానికి బాధ్యత రేవంత్ రెడ్డి వహించాల్సి ఉంటుందని చెప్పేసి ఇప్పటికే కరాఖండిగా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి మరికొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముఖ్యంగా అద్దంకి దయాకర్ కూడా నిన్న మొన్న మాట్లాడుతూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కి అసలు థ్రెటనింగే లేదు, సో దేశంలో ముఖ్యంగా రాష్ట్రంలో మావోయిస్టులు ఉన్నారా అంటే దానికి కేంద్రమే సమాధానం చెప్పింది, మావోయిస్టులు లేరని చెప్పేసి. సో ఇంకా ప్రాబ్లం ఎక్కడ ఉన్నది? సో వీళ్ళ ముఖ్యమంత్రి 3 వాహనాల్లో జామర్ వెహికల్ లేకుండా తిరుగుతూ ఉన్నాడు కాబట్టి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు భద్రత తీసివేయడానికి ఒక రాజకీయ కోణంలో చూడొద్దు, అది కేవలం ఇంటెలిజెన్స్ కోణంలో మాత్రమే చూడాలని చెప్పేసి మాట్లాడాడు. సో దీంతో ఇంకా బగ్గుమంటటువంటి పరిస్థితి మనకి ఏర్పడింది. ఒక దళిత నాయకుడు, దళిత వర్గాల నుంచి అత్యున్నతమైనటువంటి స్థాయికి ఎదిగినటువంటి నాయకుడికి ఈ విధంగా మీరు రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగా ఇలా చేయడం సరికాదని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా మాట్లాడితే, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నుంచి మొదలుకుంటే మిగతా బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీద కావాలని కుట్ర చేస్తా ఉన్నారు, కావాలని ఆయనకు భద్రతను తొలగిస్తా ఉన్నారు, తక్షణమే భద్రతను పునరుద్ధరించాలని చెప్పేసి కూడా వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ కేడర్ అంతా కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. కేవలం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడు కాబట్టి, ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతూ ఉన్నాడు కాబట్టి, ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాల మీద సిట్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆయన భీష్మించుకు కూర్చున్నాడు కాబట్టి వాళ్ళ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు భద్రతను తొలగిస్తా ఉన్నారని చెప్పేసి కూడా వాళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు, మళ్ళీ భద్రతను పునరుద్ధరించాలని చెప్పేసి. సో ఇది ఇట్లా ఉంటే మరోపక్క నిన్న మొన్న విశారదన్ మహారాజ్ కూడా, సో ఎస్సీ ఎస్టీ బీసీ జాక్ చైర్మన్ విశారదన్ మహారాజ్ కూడా మాట్లాడుతూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు నాకు వ్యక్తిగతంగా లేదా సిద్ధాంతపరంగా విభేదాలు ఉండొచ్చు గాక, కానీ సో ఒక దళిత నాయకుడిగా, తోటి సోదరుడిగా చూస్తే కనుక ఆయన మీద ఈగ వాలినా కూడా రేవంత్ రెడ్డికి బాధ్యత వహించాల్సి ఉంటుంది, ఆయన మీద ఈగ కూడా వాలనీయమని చెప్పేసి కూడా చెప్పినటువంటి సందర్భం. దీంతో ఇక అందరూ కూడా అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పైన విశారదన్ మహారాజ్ స్పందించడం అనేది కూడా కొంత చర్చనీయాంశంగా ఉన్నటువంటి పరిస్థితి. ఈ విషయం ఇట్లా ఉంటే నిన్న మొన్న ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీద మాట్లాడుతూ ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ రాసిండు.
సో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కి ఏమైనా జరిగితే ఊరుకునేటువంటి ప్రసక్తి లేదు. ఖచ్చితంగా అంటే రాజకీయ కోణంలో కాకుండా మానవతా దృక్పథంలో భద్రతా దృష్టి ఆలోచించి ఆ భద్రతను పునరుద్ధరించాలి. ఆయనకు బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ ను అదేవిధంగా తిరిగి వెంటనే సెక్యూరిటీ గార్డ్స్ ను గన్మెన్లను కూడా ఆయనకు కేటాయించాలని చెప్పేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తరపున ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ రాసినటువంటి సందర్భం అయితే మనకు కనిపిస్తుంది. దీన్ని చాలా మంది కూడా హర్షిస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తున్నది. ఓ పక్క మొన్నటి వరకు వీళ్ళందరూ కూడా బద్ధ శత్రువులు, వీళ్ళందరినీ కేసీఆర్ విడగొట్టిండని చెప్పేసి రకరకాల వాదనలు వినిపించినటువంటి ఇతరంలో దళిత నేతలందరూ కూడా ఒక్కతాడి మీదకి వచ్చి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు మద్దతు పలుకుతుండటంతో ఈ వ్యవహారం అయితే గవర్నమెంట్ వరకు ముఖ్యంగా రేవంత్ రెడ్డి వరకు కూడా చేరిందని చెప్పుకోవచ్చు. సో ఇట్లా ప్రతి ఒక్కరు కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు మద్దతు ఇస్తా ఉన్నారు. ఖచ్చితంగా భద్రతను తిరిగి పునరుద్ధరించాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నటువంటి పరిస్థితి. ఇవాళ మాజీ ఎమ్మెల్యేలు ఎప్పుడో గతంలో పనిచేసినటువంటి ఎమ్మెల్యేలకు అసలు థ్రెటనింగ్ లేనటువంటి ప్రజాప్రతినిధులందరికీ కూడా ఇవాళ సెక్యూరిటీ పొడిగిస్తా ఉన్నారు, సెక్యూరిటీని అమలు చేస్తా ఉన్నటువంటి ఈ సందర్భంలో ఒక ఐపీఎస్ అధికారి గతంలో మావోయిస్టులందరినీ కూడా జనజీవన స్రవంతిలో కలిసేలా చేసిండు. అప్పుడు మావోయిస్టులకు వ్యతిరేకంగా ప్రభుత్వ అధికారిగా ఉన్నాడు కాబట్టి మావోయిస్టులకు ఆబ్వియస్ గా వ్యతిరేకంగా పనిచేయాల్సి ఉంటుంది. సో మరి ఆ సందర్భంలోనే కొంతమంది మావోయిస్టులు కూడా ఏమైనా థ్రెటనింగ్ లో భాగంగా లేఖలు రాయడము, చంపేస్తామని బెదిరించడం కూడా, సో ఇట్లాంటి కారణాలన్నిటి దృష్ట్యా భద్రతను తొలగించడం అనేది కొంత చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. సో ఇది ఇలా ఉంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీద ఇప్పటికే 3 దఫాలుగా దాడి జరిగినటువంటి సందర్భం స్వయంగా ఆయన ఈ విషయాన్ని వెల్లడించాడు. సో నా మీద 3 సార్లు దాడి జరిగింది. సో ఇప్పుడు అంటే అప్పుడు గన్మెన్ వెహికల్ ఉన్నది కాబట్టి కాస్త బయటపడడం జరిగింది. కానీ సో ఇప్పుడు ఆ గన్మెన్ వెహికల్ లేకపోవడంతో కొంత చర్చ అయితే జరుగుతుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. కానీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాత్రం నేను భయపడేటువంటి ప్రసక్తి లేదు, గన్మెన్లు ఉన్నా లేకపోయినా, బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఉన్నా లేకపోయినా ప్రజలే నాకు సెక్యూరిటీ లాగా ఉంటారు, నేను ప్రజల కోసం కొట్లాడతాను, పోరాడతాను, ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడతానని చెప్పేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇప్పటికే స్పష్టం చేసినటువంటి పరిస్థితి మనకు తెలుస్తుంది. ఇక మొత్తానికైతే ఇదంతా మరి ఇంటెలిజెన్స్ లో భాగంగానే జరిగిందా లేదంటే రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా జరిగిందా అనేది కూడా రాబోయే రోజుల్లో చూడాల్సిన అంశంగా ఉంది. మొత్తానికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు భద్రతను పునరుద్ధరించాలి అని చెప్పేసి ఇవాళ దళిత సంఘాల నేతలు కావచ్చు, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, అదేవిధంగా ఇంకొన్ని సామాజిక సంఘాల నేతలందరూ అటు ఆసిఫాబాద్ జిల్లాలో కూడా రాస్తారోకు నిర్వహించినటువంటి పరిస్థితి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు భద్రత తీసివేయడం పట్ల. సో ఇట్లా అన్ని రకాల ప్రజలందరూ కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు భద్రత కల్పించాలి. సో దళిత నాయకుడు, మంచి ఉన్నత విద్యావంతుడు, ఐపీఎస్ అధికారి, అదేవిధంగా పార్టీలో చురుకుగా పనిచేసినటువంటి అధికారి, మాటకారి, అదేవిధంగా తెలివి ఉన్నటువంటి వాడు. సో అందరినీ కూడా ప్రజలను చైతన్యం చేయవలసినటువంటి వ్యక్తి కాబట్టి చేసినటువంటి ముఖ్యంగా గురుకులాలకు సంబంధించి గురుకులాల్లో వినూత్నమైనటువంటి మార్పులు తీసుకొచ్చి ఎంతో మంది విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు ఇట్లా చేయడం తగదు అని చెప్పేసి అటు విద్యార్థి లోకం కావచ్చు, రాజకీయ పార్టీలు కావచ్చు, సామాజిక సంఘాలు కావచ్చు తీవ్రంగా మండిపడతా ఉన్నటువంటి పరిస్థితి తెలుస్తా ఉన్నది. మొత్తానికి ఏది ఏమైనా కూడా గవర్నమెంట్ ముఖ్యంగా రేవంత్ రెడ్డి దీని మీద పునరాలోచించుకొని రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా కాకుండా మానవతా దృక్పథంలో భద్రతా కోణంలో దీన్ని పరిగణలోకి తీసుకొని మళ్ళీ భద్రతను పునరుద్ధరించాలని చెప్పేసి కూడా ఇవాళ తెలంగాణ సమాజం అంతా కూడా కోరుకుంటా ఉన్నటువంటి పరిస్థితి.